తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. కొన్ని మనకి తెలియకుండానే అప్పుడు దాకా మనకు ఒక టైం పీరియడ్ నడుస్తుంది, చాలా బాగుంటుంది. కొన్ని ఏంటంటే అబ్బే ఏంటి మధ్య అసలు బాగుండట్లేదు అనిపిస్తూ ఉంటుందండి. అలాగే మనం తెచ్చుకునే వస్తువుల్ని బట్టి కూడా మనలో ఉన్న మార్పు కనిపిస్తూ ఉంటుంది అంటారా? మన జీవన శైలిలో డిఫరెన్స్ ఉంటుందండి. అవి ఏంటంటారు? అసలు ఇంట్లో ఎక్కువగా దారిద్ర్యం ఉంది అంటే దాని అర్థం ఏమిటంటే ఇంట్లో విరిగిన వస్తువులు, పాడైపోయిన వస్తువులు ఎక్కువ పెట్టుకున్నాం. అది మెయిన్ కారణం. చాలామంది ఏంటంటే ఇంట్లో శని పట్టింది ఇంటికి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, శని ఈజ్ నాట్ బ్యాడ్ ఆల్వేస్. మంచి కూడా చేస్తాడు ఆయన. ఆయన కర్మకారకుడు. ఆయన బాగుంటే జన్మజాతకంలో వాళ్ళకి కెరియర్ పరంగా బాగుంటుంది, బిజినెస్ పరంగా బాగుంటుంది. ఎందుకంటే న్యాచురల్ 10th లాడ్, న్యాచురల్ 11th లాడ్. మనకు తెలియక ఆయన దూషిస్తూ కూర్చుంటున్నాం. ఎవరికి బ్యాడ్? ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బండాసురుడు అనేటువంటి రాక్షసుడికి లలిత అమ్మవారికి శత్రుత్వం ఏర్పడింది. మరి లలిత అమ్మవారి జగత్తును మొత్తం పోషిస్తుంది. అందరూ లలిత సహస్రనామాలు చదువుతున్నాం. మరి బండాసురుడికి ఎందుకైంది శత్రువుగా? బండు మొద్దు. ఇప్పుడు ఆ నెగటివ్కి పాజిటివ్ కూడా నెగిటివ్ గానే కనిపిస్తుంది, అంతే కదా? మరి లోకాలను ఏలేటువంటి అమ్మవారు, అందరికీ తల్లిలాగా చూసుకునే అమ్మవారు, వాడికి ఎందుకు శత్రువు అయిందంటే నెగటివ్కి ఎప్పుడు పాజిటివ్ శత్రువే. ఓకే. అంటే మనలో గనక నెగటివ్నెస్ ఉంటే పాజిటివ్ కూడా మనకు శత్రువుగానే కనిపిస్తుంది. ఆ బండతత్వం అనేటువంటిది మనలో ఉండొచ్చు, మన ఇంట్లో ఉండొచ్చు. ఇల్లు మొత్తం చెత్తా చెదారంతో ఉంది, ఎప్పుడు సరిగ్గా ఊడవట్లేదు, స్టడీ కూడా పెట్టట్లేదు. అదే బండాసురుడు నన్ను అడిగితే. అదే శని, అదే నెగటివ్. భస్మాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? శివుడి దగ్గర వరం పొంది మళ్ళీ తర్వాత విష్ణువు వచ్చి ఆయనకి బాబాయ్ వీడి ఎవరి మీద చేపెడతాడు, మీరు పెడుతున్నాడు. అక్కడ శివుడినే అంటాడు, ఇది పనికొస్తుందో లేదో నీ తల మీద చేపెట్టి చూస్తా అని. శివుడు వెళ్ళిపోతాడు. విష్ణువు ఒక రూపంలో వచ్చి ఆయన ఆయన మీద పెట్టుకునేలా చేశాడు అక్కడికి. అంటే ఏమిటి? నీలో నెగటివ్ థాట్ ఉంటే అదే శని నీకు నెగటివ్ శని, పాజిటివ్ శని కూడా ఉంటాడు. ఇక్కడ రెండు ఉంటాయమ్మా ప్రతి గ్రహము కూడా. మనం ఎంతసేపు ఏమనుకుంటామంటే శని అంటే బ్యాడ్, శుక్రుడు అంటే మంచిది, గురువు అంటే మంచిది అనుకుంటాం. అలా ఉండదు ఎప్పుడు కూడా. అన్నిట్లోనే నెగటివ్, అన్నిట్లో పాజిటివ్ ఉంటుంది. అయితే ఇంట్లో గనక మీరు ఎప్పుడూ కూడా సరైన సమయానికి దీపం పెట్టకపోవడమే పెద్ద దరిద్రం. వారం రోజులు గనక ఏదైనా ఇంట్లో దీపం గనక పెట్టకపోతే శ్మశానంతో సమానం అని చెప్పింది శాస్త్రం. నెగటివ్ ఎనర్జీస్ ఫామ్ అయిపోతాయి. మీరు ఎందుకంటే ఏదైనా ఊరెళ్ళండి, ఒక వారం 10 రోజులు ఊరెళ్ళండి, తలుపులు మొత్తం చక్కగా లాక్ చేసి పెట్టేసి వారం రోజుల తర్వాత ఇల్లు తెరవంగానే ఎలా ఉంటుంది చూడండి, మీకు ఏదో తెలియని ఒక ఫీల్ కనిపిస్తుంది. మన ఇంట్లోకి మనం వచ్చామా, ఏమిటిది ఇలాగో ఉంది ఇల్లు అనిపిస్తుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి చక్కగా తుడిచేసి ఒక దీపం పెట్టి పూజ చేసుకున్న తర్వాత అమ్మయ్య. ఎందుకంటే ఒక్క వారం రోజులు ఎవరైనా ఇంట్లో లేరు అంటే అక్కడికి నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. అందుకే గృహప్రవేశం చేసేటప్పుడు చక్కగా మురమురాలు అంటారు. ప్రతి గడప దగ్గర మురమురాలు వేయడం, ఒక నిమ్మకాయ కోయడం, ఒక కొబ్బరికాయ కోయడం చేస్తారు గడపల దగ్గర. ఎందుకంటే ఒక నెగటివ్ ఎనర్జీ ఆవహించి ఇంట్లో ఉంది, ఆ నెగటివ్ ఎనర్జీని ఇవి తినేసి మీరు వెళ్ళిపోండి అని మంత్రం చదువుతారు. అందుకే మురమురాలు ఎక్కడ పడితే అక్కడ పడకూడదు అంటారు. మురమురాలను తింటాయి అవి, ఈ ప్రేతలు. ఇవన్నీ ప్రేత వచ్చి చేరుతుందమ్మా ఇంట్లో గనక. దీపం మీరు పెట్టట్లేదు ఇంట్లో అంటే ప్రేత వచ్చి చేరుతుంది. ఇవాళ రేపు కొంతమంది ఒక రకమైన ప్రవర్తనలు కలిగి ఉంటున్నారు, చూసారా? లేడీస్ కూడా హస్బెండ్ని చంపేయడం, ఒక రకమైన ప్రవర్తనలు మనం చూస్తూ ఉన్నాం. ఏమిటిది, ఎంత సుకుమారంగా ఉండే వాళ్ళు ఇలా తయారైపోయారేంటి అనిపిస్తుంది. కొంతమంది ఏదో కొన్ని విపరీతమైన హింస జరుగుతున్నప్పుడు అది ప్రాణ రక్షణ కోసం ఏదో జరిగిందంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ ఎందుకు అలాంటి ఇవి వస్తున్నాయి మగవాళ్ళలో కానీ స్త్రీల్లో కానీ? ఇప్పుడు మొన్న ఒక అబ్బాయి ఎవరో ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కుక్కర్లో ఏదో కట్ చేసి పెట్టేసి ఏదో చేశాడు. ప్రేత యొక్క ఎనర్జీ వాళ్ళలోకి ఎంటర్ అవుతుంది. అందుకే శాస్త్రంలో సాయంత్ర సమయంలో, పగలంతా చక్కగా మీరు అలంకరణ చేసుకొని ఫ్రీ హెయిర్ పెట్టుకోండి, కానీ సాయంత్ర సమయంలో ఖచ్చితంగా నాట్ వేసుకోవాలి, వెనక ముడి వేసుకోమని చెప్తుంది. ఎందుకంటే సాయంత్ర సమయంలో ప్రేతము స్త్రీ యొక్క శరీరంలోకి వెంట్రుకలు గుండా వెళ్తుందట.
ఓకే. అప్పుడు వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, మొండిగా ఉండడం. ఎందుకంటే ఆ ప్రేతానికి తగ్గట్టుగా ఆ మనిషిని తీసుకెళ్తూ ఉంటుంది. అందుకే మన వాళ్ళు ఏం చేసేవారు, శనివారాలు తలంటూ పెట్టుకున్నప్పుడు ఆ గుగ్గిలం పెట్టుకునేవారు తలకి చూడండి. అదేమిటి ఆ పొగ వల్ల ఏమిటి అనుకుంటాం, కాదు, ఆ ప్రేతం బయటకు పోతుంది. ఇంత డీప్ సైన్స్ ఉంది ఇందులో ఉంది, అసలు. అందులో ఓకే. ఉంది. ఓకే, అందుకని ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఎప్పుడూ నిత్య దీపారాధన చేస్తే ఇంట్లో ప్రేతం ఉండదు. పితృదేవతలు వేరు, ప్రేతం వేరు. మనం పితృదేవతల్ని ప్రేతాన్ని ఒకటి చేస్తాం. అలాగే పితృదేవతలు ఈజ్ డిఫరెంట్, ప్రేతం ఈజ్ డిఫరెంట్. అంటే ఒక ఆత్మకి సరైనటువంటి సంస్కారాలు జరగనప్పుడు భటులు వదిలేసి వెళ్ళిపోతారు. ఏ సంస్కారాలు చేయలేదు, వీడిని ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వేస్తాం. అది ప్రేతాత్మగా మారుతుంది. ఓకే. ఆ ప్రేతాత్మగా మారినటువంటిది అది పాపం తిరుగుతూ ఉంటుంది. అది ఎవరైనా పూజ చేస్తే ఆ యొక్క పుణ్యఫలం నాకు వస్తుందేమో, ఈ జన్మ నుంచి బయటపడాలని తపిస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే ఇంట్లో దీపం సరిగా పెట్టమో, ఇంట్లో అప్పుడప్పుడైనా కనీసం 3 నెలలకు 6 నెలలకు సంవత్సరానికి ఏదైనా ఒక మంగళకార్యం, ఒక సత్యనారాయణ వ్రతమనో లేకపోతే ఒక హోమమనో చేయాలి. ఇందులో ఇంకొక విషయం చెప్తాను. పిల్లలకి ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు కానివ్వండి, అశుభకార్యాలు జరిగేటప్పుడు కానివ్వండి, ఇంట్లో పెట్టాలమ్మ పిల్లలకి. ఇప్పుడు మనకి ఆబ్దికాలు ఉంటాయి, పిల్లల్ని స్కూల్కి కాదు మీరు వెళ్ళిపోంటారా, మీకేం సంబంధం లేదంటారు. కానీ వాళ్ళకి తెలియదుగా, అయ్యో మా నాన్నగారు చేసేవారు మా తాతగారికి, రేపొద్దు నేను చేయాలనే స్పృహ ఉంటుంది. నువ్వేం పంపించకుండా ఏమి చెప్పకుండా పంపించేసావు, లాస్ట్లో నాన్న ఇది చేయాలంటే షిట్ బుల్షిట్ ఇదంతా ఏం లేదంటాడు. మనం చెప్పలేదు. అలాగే ఇంకొక ప్రమాదం కూడా, మనం ఇంకో తప్పు చేస్తున్నాం పిల్లలకి చెప్పే విధానంలో. దేవతలందరూ అన్నీ ఇస్తారు, దేవతలు కోరుకో అంటున్నాం, కరెక్టే. కానీ నీ ఎలిజిబిలిటీ బట్టి దేవత ఇస్తుంది నీకు అనేది చెప్పగలగాలి. ఒక తల్లి ఉందమ్మా, పిల్లవాడికి అజీర్ణం చేస్తుంది ఏ మసాలా ఐటెం పెట్టినా కూడా. అప్పటికి పిల్లడు వచ్చి, అమ్మ నాకు ఆ మసాలా ఐటెం పెట్టాను. తల్లి ఏం చేస్తుంది, వద్దు నాన్న నీకు కడుపులో పడదురా, నీకు ఇంకా అజీర్ణం చేస్తుంది, మళ్ళీ మోషన్స్ పట్టుకుంటాయి, కాబట్టి నీకు వద్దు, నీకు ఫ్రూట్స్తో ఏదైనా చేస్తాం మంచిది, మజ్జిగతో చేస్తాం మంచిది అంటుంది. అంత మాత్రం చేత నువ్వు తల్లిని నమ్మడం మానేసి తల్లి శత్రువు అవుతారా? మనం పిల్లలకి ఏం చేస్తున్నాం అంటే ప్రతిదీ ఇస్తాడు భగవంతుడు, నువ్వు కోరుకో అంటున్నాం. నీ ఎలిజిబిలిటీ బట్టి నువ్వు పుట్టినటువంటి కర్మకి అది కనెక్ట్ అయితేనే ఇస్తాడు. నువ్వు ఒక మంచి పొలిటీషియన్ అవ్వాలని ఉంటే నీకు భగవంతుడు పొలిటీషియన్ అవ్వాలని కోరుకుంటే అప్పుడు నీకు బలాన్ని ఇస్తాడు పొలిటీషియన్ అవ్వడానికి. నువ్వు మంచి డాక్టర్ అవ్వాలంటే అవుతాడు. నాకు ఇంజనీరింగ్లో సీట్ రాలేదు డాక్టర్ అయ్యానేంటి, భగవంతుడు లేడు అనుకుంటే ఎట్లా? మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కృతజ్ఞతతో చెయ్యు. అస్సలు మనం డైజెషన్ అయ్యేటువంటి పార్ట్ చూస్తే ఎంత అద్భుతం అనిపిస్తుందంటే, అసలు అలాంటి మిషన్ ఉందా అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. మీరు ఏమి వేయండి కడుపులో, అన్నమా, చపాతీలా, బర్గర్లా, ఫ్రూటీ తాగేస్తున్నారా, లేకపోతే ఇంకోటి ఏదో కాయగూరలు తినేస్తున్నారా, మీరు ఏం వేసినా కూడా అది చక్కగా రక్తానికి రక్తంగా మార్చుకుంటుంది, వైటమిన్స్గా మార్చుకుంటుంది, పాడైపోయిందంతా కూడా మలంగా మార్చేస్తుంది. అలాంటి మిషన్ అసలు ఇప్పటి వరకు ఎవరైనా కనిపెట్టగలిగారా? అవునండి. అసలు ముందే ఫుడ్ పెట్టుకోగానే దీనికి ఎటువంటిది కావాలి, లోపల ఏం రిలీజ్ అవ్వాలని ముందే తెలిసేసుకుని అది రిలీజ్ చేస్తుంది. డిఫరెంట్ దానికి డిఫరెంట్ ఇవి రిలీజ్ అవుతాయి లోపల. అంటే ఎవరు చేస్తున్నారు ఇదంతా? భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు స్వామివారు, అయ్యా మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేక్ష్య పదార్థంలో నేను జీర్ణం చేస్తున్నాను. అంటే మీరు తినేవి ఏవైతే ఉన్నాయో, త్రాగేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను జీర్ణం చేస్తున్నాను ఆయన లోపల ఉండే అంటున్నాడు. మరి అంత లోపలుండి పనిచేస్తున్నప్పుడు నువ్వేం చెప్పాలి పిల్లలకి? నాన్న నువ్వు కృతజ్ఞత, ఈ విశ్వాన్ని మొత్తం నడిపేది అమ్మవారు లేదా విష్ణువు, శివుడు, ఎవరైతే ఏ వర్గంలో ఉన్న వాళ్ళైతే దానికి సంబంధించి చెప్పుకోవాలి. ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నారు. నాన్న నువ్వు కృతజ్ఞతతో నువ్వు టెంపుల్కి వెళ్ళు, కృతజ్ఞతతో దీపం పెట్టు అనేది చెప్పాలి పిల్లలకి. నీకు అన్ని కోరికలు తీరుస్తాడు. ఒక 10 కోరికలు తెచ్చి 11వ కోరిక తీరకపోతే భగవంతుడు లేడని వదిలేస్తున్నాడు. అది పెద్ద మిస్టేక్. కలాం గారు ఆయన జీవితంలో పైలట్ అవ్వాల్సిన వ్యక్తి సెలెక్ట్ అవ్వక బాధపడుతూ వెళ్తూ ఉంటే ఒక సాధువు కలిశాడు. సాధువు అన్నాడు, ఆయన ఎందుకు బాధపడుతున్నావు? అయ్యా నేను ఇలా అనుకున్నాను, నేను రాలేదు, చాలా బాధగా ఉంది. నువ్వేమవ్వాలనుకుంటున్నావు, నీకేం తెలుసు, ఇంకా గొప్ప భవిష్యత్తు ఉంది నీకని పంపించేశాడు. ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. అదే పైలట్గా సెలెక్ట్ అయ్యి అక్కడే ఉండుంటే పరిస్థితి, మనం మంచి ప్రెసిడెంట్ని కోల్పోయే వాళ్ళంగా. తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత సరదాగా నేర్చుకున్నారు, అయింది. కానీ ఆయన పొజిషన్ ఏంటి, ఎంత గొప్పగా మనం చెప్పుకుంటాం కలాం గారి గురించి. సో ఏంటంటే మనం అనుకుంటాం మనకేదో నాకు ఇది రాలేదు కాబట్టి దేవుడు లేడు, నేను వదిలేస్తున్నాను,
నేను నమ్మట్లేదు, ఈయన ఏమైనా అప్పు ఇచ్చాడు ఆ దేవుడికి, ఆయన ఎగ్గొట్టి పారిపోయాడు నువ్వు నమ్మకపోవడానికి. ఇంకా విచిత్రం ఏంటంటే అంటే జాతకాలు చెప్తుంటాం కదా, ఏమంటే మీరు ఫలానా లలితా సహస్రనామాలు చేసుకోండి అనగానే లేదండి మేము ఓన్లీ విష్ణువునే ప్రార్థిస్తాం. అయ్యా ఫలానా విష్ణు సహస్రనామాలు ఈ నామం చేసుకోలేదు, లేదు ఓన్లీ శివుడినే ప్రార్థిస్తాం. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే నేను ఒకటే అడిగాను వాళ్ళు, ఏమంటే మీరు ముగ్గురికి అప్పిస్తే విష్ణువు మాత్రమే మీకు రిటర్న్ ఇచ్చి డబ్బులు, మిగతా ఇద్దరు పారిపోయారా అంటే అదేం లేదండి. మరి ఎందుకు నమ్మట్లేదు? ఏమోనండి నేను నమ్మను. అదేమి విచిత్రం నాకు అర్థం కాదు అసలు. ఒక తల్లి ఇలాగే మా అబ్బాయి ఏంటోనండి చదవట్లేదు, చదువుకి హైగ్రీవం చేసుకుంటే నేను చేసుకొని దేవుడిని నమ్మని అంటున్నాడు. అంటే ఒకటే అన్నా నేను, అమ్మ మీ అబ్బాయి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వచ్చి పేపర్ లాక్కుపోయాడు దేవుడు, కొన్ని చదువుతుంటే పుస్తకం లాక్కుపోయాడా? ఏమీ చేయలేదుగా, ఎందుకు నమ్మరు మీరు అంటే మీరు చెప్పిన విధానం తప్పుగా ఉంది. పిల్లలకి నీకేం అడిగినా ఇస్తాడనేది తప్పు. నీ ఎలిజిబిలిటీ బట్టి, నీ భక్తిని బట్టి, నీకుండే కర్మని బట్టి, నువ్వు ఈ జన్మలో ఏం చేయడానికి వచ్చావో ఆ యొక్క యోగ్యతను బట్టి నీకు పరమాత్మ ఇస్తాడు. నీ సాధనను బట్టి అన్నీ ఇవ్వడు. చిన్నపిల్లవాడికి మనం కత్తి ఇవ్వం. ఎందుకు ఇవ్వదు తల్లి కత్తి? ఏది అడుగుతుంది? వాళ్ళ ప్రేమ అండి అది అంటే ప్రేమ తొక్క ఆవిడ గుచ్చుకుంటే చచ్చిపోతాడు తర్వాత. అవును కదా, అది మనం అర్థం చేసేలాగా పిల్లలకి చెప్పాలి. చాలా బాగా తెలియజేశారు గురువు గారు. నిజంగా చాలా మంది ఒక అజ్ఞానంతో ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా సరైన మార్గంలోకి తీసుకురావాలంటే ఇలాంటి మంచి విషయాలు జనాల్లోకి బాగా వెళ్ళాలి. ఇలానే మాకు అందిస్తూ ఉండండి. చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా మారాలని కోరుకుందాం. యుగాది నుంచి అందరూ బాగుండాలని కోరుకుందాము. ధన్యవాదాలు గురువు. చక్కగా అందరూ అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి. శ్రీమాత్రే నమః.